గురువుగారు అసలు చేతబడి అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే దాన్ని ఒక మనిషి మీద పరీక్షిస్తే, ఆ మనిషి ఎలా కోలుకోగలడు? ఆ మనిషికుండే లక్షణాలేంటి? దానివల్ల జరిగిన నష్టాలేంటి? అండ్ దానికి చేయాల్సిన పరిష్కారాలేంటి? సమాజంలో ఎన్నో రకాలైన మూఢాచారాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. అటువంటి కోవలోనే చేతబడి, చిల్లంగి మన ఇట్లాంటి నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం. అంటే ఇవేవి లేవని కాదు. సనాతనమైన ధర్మంలో వేదకాలం నుండి ఒక రాజ్యంలో 1000 మంది సైనికులు ఉన్నటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ రాజు మీదికి 10,000 మంది సైన్యంతో వేరొక రాజు దండెత్తి వస్తాడు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? ఎక్కువ బలమున్న. ఎక్కువ బలం ఉన్నవాళ్ళు కలుస్తారు. ఇప్పట్లాగా చెప్పా పెట్టకుండా యుద్ధానికి వచ్చేవాళ్ళు కాదు అప్పట్లో. ఒక నిర్దిష్టమైనటువంటి దూరంలో 1-2 రోజులు వేచి ఉండి ఆ రాజుకు వర్తమానం పంపించేవాళ్ళు. 10,000 మంది సైన్యంతో మేము వేచి ఉన్నాం, మీ సైన్యం 1000 మంది మాత్రమే ఉన్నారు, ఒక్క రోజులో మిమ్మల్ని తుదముట్టిస్తాం, కాబట్టి మాతో సంధి చేసుకోండి. అహంకారపూరితమైన ధోరణితో ఎవరైనా ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తే ఏ రాజు కూడా తన ప్రజల్ని సైనికుల్ని సంరక్షణ చేసుకోవాలి కదా. అప్పుడు తాంత్రిక విధానాలను అనుసరించి మోహన తంత్రం, ఉచ్చాటన తంత్రం, మారక తంత్రం, వశీకరణ తంత్రం, ఇట్లా తాంత్రిక విధానంలో కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలను చేసి ఎక్కడైతే యుద్ధం చేస్తారో అక్కడ కొన్ని యంత్రాలని రాగిరేకుల్ని ముందుగానే పాతి పెట్టించేవాళ్ళు. శత్రు సైన్యాలు మొత్తం కూడా ఈ యంత్రాలు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి ఒక్కరోజు విడిది చేసేవి. ఆ విడిది చేసినటువంటి వాళ్ళకి మన మహర్షులు, పూర్వీకులు, తాంత్రికులు చాలా శక్తి సంపన్నులు కాబట్టి వాళ్ళ యొక్క తపోశక్తి మొత్తాన్ని కూడా ధారపోయటం వల్ల వాళ్ళకక్కడ తట్టు, మసూచి, కలర లేదా విచిత్రవంతమైన విషజ్వరం ఇవన్నీ వచ్చేవి. 24 గంటల్లో 10,000 మందిలో 5,000 మంది అస్వస్థతకు గురైపోయేవాళ్ళు. అంటే వాళ్ళ బలం ఏమైంది? ఆటోమేటిక్గా తగ్గిపోయింది. రెండో రోజు వచ్చేటప్పటికి ఈ తీవ్రత మరింతగా పెరిగేది. దీనివల్ల శత్రు రాజ్యానికి సంబంధించినటువంటి సైన్యంలో ఒక అలజడి. వీళ్ళు ఇలాంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి సిద్ధంగా లేనటువంటి సందర్భంలో వీళ్ళొచ్చి యుద్ధం చేసి 1000 మందే ఈ 10,000 మందిని పడగొట్టేవాళ్ళు. దీనికోసం చెప్పబడ్డది తాంత్రిక విధానం. కానీ వర్ధమాన ప్రపంచంలో మనకి ఏదైనా సరిగ్గా లేకపోతే, వ్యాపారం సరిగ్గా జరగకపోతే, వృత్తి ఉద్యోగాలు సరిగ్గా రాకపోతే, కుటుంబంలో ఎవరికి వివాహం జరగకపోతే, ఆర్థికపరమైన సమస్య ఏదైనా వస్తే ప్రపంచంలో కొంతమంది ప్రబుద్ధులు తయారయ్యారు. నీ మీద చేతబడి చేశారు, మీ ఇంటి మీద చేతబడి చేశారు, ఇలా చేయటం వల్లే మీ జీవితం స్తంభించిపోయింది. అసలు చేతబడి చేయడానికి అంటే ఈ విషయాన్ని చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఎవరు పడితే వారు మన మీద చేతబడి చేయడానికి కుదరదు. దానికి కొన్ని బేసిక్ కండిషన్స్ ఉన్నాయి. ఏ వ్యక్తి మీద అయినా ఇట్లాంటి మంత్రప్రయోగం చేయాలన్నా, తాంత్రిక ప్రయోగం చేయాలన్నా ఆ వ్యక్తి యొక్క గోత్రనామాలు మనకు తెలిసి ఉండాలి. ఆ వ్యక్తి ఉపయోగించిన వస్తువులు, దుస్తులు మన దగ్గర ఉండాలి. ఆ వ్యక్తి నివసించే నివాస ప్రాంతానికి దగ్గరగా వెళ్ళి ఈ ప్రయత్నాన్ని చేస్తేనే సఫలీకృతం అవుతుంది తప్ప ఓ కాలువ కానీ, నీటి ప్రవాహం కానీ ఆ వ్యక్తికి మనకి అడ్డుగా ఉంటే తాంత్రిక విద్యలు ఫలించవని శాస్త్రం చెబుతుంది. మరి ఇంత శ్రమ కోర్చి మీ గోత్రనామం తెలుసుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు తెలియకుండా మీ వస్త్రాలు తీసుకెళ్ళి లేదా మీ దుస్తులు తీసుకెళ్ళి మీ ఇంటి ఎదురుగానో పక్కనో కూర్చొని ఎవరైనా చేసే అవకాశం ఉంటుందంటే దాదాపు అసాధ్యం. కానీ ఇలాంటి విద్యలు ఉన్నాయంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇంకా తీక్షణంగా కొంతమంది తాంత్రికులు ఉన్నారు, కొంతమంది మాంత్రికులు ఉన్నారు. ఈ విధి విధానాన్ని మారక తంత్రం, ఉచ్చాటన తంత్రం అని చెప్పబడింది తాంత్రిక శాస్త్రం. ప్రత్యేకించి అధర్వణ వేదంలో కూడా కొంత భాగం వీటి గురించి,
ఇలాంటి క్రియల గురించి చెప్పబడ్డది. ఒకవేళ ఎవరైనా సరే తీక్షణంగా నిజంగానే చేతబడిని ప్రయోగం చేస్తే, ఈ నకారాత్మకమైన శక్తుల్ని మన మీద ప్రయోగం చేస్తే, మీకున్న ఆరోగ్యం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వెంటనే మొదలవుతాయి. కంటికి కనిపించని, మైక్రోస్కోపిక్ కనిపించని, ఎక్స్రేలకు కనిపించని, స్కానింగ్లకు కనిపించినటువంటి ఏదో తెలియని అనారోగ్యం మీ శరీరాన్ని చుట్టుకుంటుంది. కొన్ని రోజుల్లోనే శరీరం మొత్తం కూడా స్తంభించిపోవటం, పడిపోవటం, మీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు రావటం, 24 గంటల్లో కనీసం 24 నిమిషాలైనా నిద్ర లేయాలంటే మీ కాళ్ళు, చేతులు, శరీరం బాగున్నప్పటికీ కూడా వికలాంగులైనటువంటి వ్యక్తులు ఎట్లా ప్రవర్ధన చేస్తారో అట్లా ప్రవర్ధన చేయటం, మీరే పని చేసినా విజయవంతం కాకపోవటం, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, భార్య, భర్త, కుటుంబం, జీవితం, బంధుమిత్రులు మీ నుంచి కలహించి దూరంగా వెళ్ళిపోవటం, ప్రతి ఒక్క వ్యక్తితో సహాయ నిరాకరణ జరగటం, విచిత్రవంతమైనటువంటి శరీరంలోని బాధలు, విపరీతమైనటువంటి పుండ్లు, విపరీతమైనటువంటి చీము, దుర్వాసన పూరితమైనటువంటి అనారోగ్యం, ఇవన్నీ ఏకకాలంలో వచ్చి ఇబ్బంది కలుగుతూ ఉన్నట్టయితే మాత్రం ఇవి ఈ నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావంగా మనం చెప్పచ్చు. అటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి. మీకొచ్చే ప్రతి కష్టానికి ఎవడో వచ్చి మీ మీద ఇటువంటి తాంత్రిక ప్రక్రియలు చేయరు. ఇలా తాంత్రిక ప్రక్రియలు చేయడానికి నిష్ణాతుడైనటువంటి మాంత్రికుడో తాంత్రికుడో కావాలి. వాడు ఎక్కడో ఉంటాడు, అంత సులభంగా చేయడు. ఇది చాలా విశేషవంతమైన ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, మీకు సంబంధించినటువంటి ప్రాంగణానికి దగ్గరగా ఉండి చేయాల్సిన స్థితి. కాబట్టి మీకు వచ్చే ప్రతి సమస్యకి ఇది పరిష్కారం కాదు. కానీ ఇంకా అక్కడక్కడ ఇటువంటి విద్యలను కలిగినటువంటి వాళ్ళు సనాతనమైన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కూడా ఇటువంటి బ్లాక్ మ్యాజిక్స్ పేరుతో చేయగలిగినటువంటి తాంత్రికులు కొంతమంది ఉన్నటువంటి మాట మాత్రం తప్పనిసరిగా ఇది వాస్తవం. గురువుగారు, మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? తాంత్రిక విధానాల యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు అది ఉచ్చాటన తంత్రం, మారక తంత్రం, విద్వేషణ తంత్రం, ఏదైనా సరే మన మీద ఉన్నప్పుడు దశమహావిద్యల రూపంలో ఈ ప్రక్రియలను పసిగట్టి మన మీద ఎటువంటి ప్రయోగం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలుసుకొని, మన జన్మజాతకంలో అద్భుతమైన గ్రహగతులు నడుస్తున్నప్పుడు మనకేమీ అవ్వదు. కానీ మన జాతకంలో ఏవైనా ఇబ్బందులు కలుస్తున్నటువంటి గ్రహదశలు నడుస్తున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. సరైనటువంటి తాంత్రికుణ్ణి, సరైనటువంటి గురువుని పట్టుకుంటే వీటి నుండి మనల్ని ఉపశమనం చేసేటువంటి అవకాశం ఉంది. ఫండమెంటల్గా వెంటనే మనం బయటికి రావడానికి తాంత్రిక విధానంలో ఒక మార్గం ఉంది. గోమాత విశ్వమాత, 33 కోట్ల దేవతా గణాలకి గోవు అన్నటువంటిది మూలమైన స్థానం అని చెప్పారు. అటువంటి గోవుకు సంబంధించినటువంటి పంచితాన్ని తీసుకొని అనునిత్యం స్నానం చేసిన, మీ ఇంటి ప్రాంగణంలో ఎక్కడైనా నిషిద్ధమైనటువంటి నిమ్మఫలాలో తాంత్రిక వస్తువులో కనిపిస్తే వాటి మీద గోవు యొక్క పంచితాన్ని, గళ్ళు ఉప్పుని, పసుపుని గనక చల్లినట్లయితే తప్పనిసరిగా అది నిర్వీర్యం అవుతుంది. దాని శక్తిని అది తప్పకుండా కోల్పోయగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ గోపంచితంతో స్నానం చేస్తున్న, తాంత్రిక వస్తువుల మీద వెంటనే గోపంచితాన్ని చిలకరించిన అవి ఖచ్చితంగా దాని యొక్క శక్తిని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. తాంత్రిక విధానం ఒకవేళ మీకు తెలియకపోతే మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన చేయించగలిగితే ఈ తీవ్రత తగ్గుతుంది. విశేషవంతమైనటువంటి అమ్మవారి యొక్క జపాన్ని చేయటం వల్ల యోగదాయకమైన ఫలితం వచ్చి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి మనం బయటపడగలిగినటువంటి పరిస్థితి తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని. ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబ జై.